ఐపీఎల్ ఫైనల్లో నెగ్గి కలల కప్ ను సొంతం చేసుకున్న ఆర్సీబీ జట్టు విజయోత్సవాలలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఏర్పాటు చేసిన విజయోత్సవ పరేడ్ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక 11 మంది చనిపోయారంటూ రిపోర్ట్ ఇచ్చారు. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు చేస్తున్నారు. బాధ్యులపై కేసు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా ఈ ఘటనలో చనిపోయిన 11 మందిలో 8 మందికి పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చూసాం ఫైనల్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా మనం చూసాం. కాకపోతే గెలిచిన ఆనందం కొద్దిసేపటిగా మిగిలిపోయింది. ఆర్సీబీ విజయోత్సవ ఏర్పాట్లో భాగంగా ఏదైతే స్టేడియంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది చనిపోయినటువంటి ఘటన 15 రోజుల్లో నివేదిక ఇస్తామని చెప్తున్నారు. మరి నివేదికలో ఏ విధంగా వస్తోంది, దేనికి కారణం ఎవరు అనేది ఏదైనా తెలుస్తుందా అనే విషయాలైతే రాబోతున్నాయి 15 రోజుల్లో. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రామాజ్డేల్ ద్వారా తెలుసుకుందాం. రామాజ్డేల్, ఇప్పటికీ 11 మంది చనిపోయారు మనం చూస్తున్నాం. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ కొంతమందికి పూర్తయింది. దీనికి అందరికీ కారణం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణం అంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 35,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో 3 లక్షల మందికి ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు అనేది మొదటగా వస్తున్నటువంటి ప్రశ్న. కారణం ఏమనుకోవచ్చు? దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఆశ, ఇప్పటికే చనిపోయినటువంటి ఈ 11 మందిలో 8 మందికి పోస్ట్ మార్టం పూర్తి అయ్యి వారి బంధువులకి మృతదేహాలని అప్పజెప్పే పనిలో ఆసుపత్రి వర్గాలు ఉన్నాయి. అయితే ఇంకా వీరిలో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వారి వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వము అధికారులు ఉన్నారు. అయితే ఇక్కడ నిన్న జరిగినటువంటి ఈ ఘటన మీద ప్రస్తుతము ప్రభుత్వము విచారణకు ఆదేశించింది. అందుకు సపరేట్ గా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి నివేదిక తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వము ఇప్పటికే ఆదేశించింది. అయితే ఈ చనిపోయినటువంటి ఈ కుటుంబాలకి ప్రముఖులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక్కొక్కరి మృతుల కుటుంబాలకి 10 లక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. ఇదే నేపథ్యంలోనే ఓవైపున చికిత్స పొందుతున్నటువంటి 35 మంది దాకా ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం గురించి కూడా ప్రస్తుతము ప్రభుత్వముతో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరా తీస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించి మృతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆసుపత్రి వర్గాలను ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఈ ఘటన మీద కెపాసిటీకి తగ్గట్టుగానే పాసులు జారీ చేసినప్పటికీ కూడా ఎక్కువ మంది జట్టు సభ్యులని బస్సులో నుంచినే చూడడానికి రావడంతో అక్కడి నుంచి ఎక్కువ మంది భారీ ఎత్తున బస్సు వెనకాల రావడము, అదే సమయంలో కొంత వర్షం కూడా ఉండటం వలన ఒకేసారి స్టేడియంలోకి గేటు 2 నుంచి కూడా ఎక్కువ మంది సంఖ్య అక్కడికి చేరుకున్నారు. పాసులు లేని వాళ్ళు కూడా గేట్లు వెక్కి, గోడలు వెక్కి, చెట్లు వెక్కి ఒకేసారి లోపలికి స్టేడియంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని. అయితే ఆ స్టేడియం కి సంబంధించి క్రికెట్ అసోసియేషన్ కూడా ఒకటే స్పష్టంగా చెప్తుంది. స్టేడియంలో ఎంతమంది అయితే కెపాసిటీ ఉందో అంతమంది మాత్రమే మేము పాసులు జారీ చేశాము. ఇందులో కొంత పోలీసుల వైఫల్యం కూడా ఉంది. బయట నుంచి వచ్చేటువంటి అభిమానుల్ని కంట్రోల్ చేయలేకపోవడం కారణంగానే అందరూ ఒకేసారి దూసుకు వచ్చారు. దానివల్లనే ఈ ప్రమాదము, ఈ పెను విషాదము జరిగింది అని చెప్పేసి పోలీసుల నుంచి ఓ వైపు చెబుతున్నప్పటికీ విపక్షాలు మాత్రం ఇదంతా కూడా ప్రభుత్వం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికీ కూడా పోలీసుల్ని వెనుక వేసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం కూడా ఉంది. అక్కడ ఎక్కువ మంది భారీ సంఖ్యలో అభిమానులు ఒకేసారి రావడం వల్ల అక్కడ పోలీసులు దీన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అప్పటికి కూడా అక్కడ సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ లోపలనే ఈ విషాదము జరిగింది. 11 మంది దాకా చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముందస్తుగానే ఇంతమంది ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఒక్కసారి 18 సంవత్సరాల తర్వాత క్రీడా అభిమానుల
పండుగ కావడంతో ఇది ఒకేసారి అందరూ ఎక్కువ ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే ఒక క్రికెట్ పిచ్ తో అభిమానులందరూ కూడా క్రికెట్ జట్టు సభ్యులను చూసేందుకు రావటం వల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్పేసి వైపు చెప్తున్నారు. అయితే చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వము చూస్తుంది. ఇంకా అవసరం వస్తే వారికి ఆసుపత్రుల్ని మార్చి ఇంకా అవసరమైన వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది. ఆశ. రైట్ రామాజనేలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.